నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలామంది జాతీయవాదుల వాయిస్. మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అది నాకు చాలా ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా బోల్డ్ అనే సబ్జెక్టులు మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు చాలా మోటివేషన్ కూడా లభిస్తుంది. అంతే. సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఈ ఒక పర్టికులర్ టాపిక్ మీద సనాతన ధర్మాన్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, అది కూడా పూర్తి నాలెడ్జ్ లేకుండా. సో అందుకని ఆ విషయం గురించి ఈరోజు నేను మీతో ప్రస్తావించాలి అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం. హిందుత్వం, సనాతన ధర్మం ప్రస్తావన వచ్చిన మరుక్షణమే మనుస్మృతిని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి రచ్చ చేసేందుకైతే ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది కదా. కొన్ని దశాబ్దాలుగా మనుస్మృతి గ్రంథంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఘటన జరిగినా సరే బీజేపీ మనుస్మృతిని ఫాలో అవుతుంది, అందులో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి పెడ బొబ్బలు పెట్టేస్తున్నారబ్బా. ఇంతకీ అసలు మనుస్మృతికి, సనాతన ధర్మానికి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి సంబంధం ఏంటి? ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ మనుస్మృతిని బేస్ చేసుకొని పరిపాలన ఏమన్నా కొనసాగిస్తోందా? ఒక్కసారి అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? అసలు మనుస్మృతి అంటే మానవుడు సంఘంలో ఎలా మెలగాలి, పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలి, గృహస్థుడిగా తన బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, వ్యక్తిగా తన జీవన విధానం ఏ విధంగా ఉండాలి, జీవితంలో వివిధ దశల్లో ఎలా వ్యవహరించాలి, ఆయా వర్ణాల ప్రజలు, స్త్రీ పురుషులు ఆయా సందర్భాల్లో ఎవరితో ఎలా ఉండాలి, సో ఇలాంటి ప్రవర్తన నియమాలను అయితే తెలిపేది. అయితే మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన అంశాలు ఎన్నో, కాలానుగుణంగా ఇతరులు చొప్పించిన అంశాలు మరెన్నో. ఇప్పుడు విడదీసి చెప్పడం అయితే కష్టం. మన ప్రాచీన సాంప్రదాయ ప్రకారం బ్రహ్మ తొలుత రచించిన స్మృతిని మనువుకు ఉపదేశించాడని, ఆ మనువు భృగు మహర్షికి బోధించాడని, ఆ భృగు మహర్షి సమస్త మునులకి వెల్లడించాడని మనుస్మృతి పుట్టుక గురించిన అయితే కథ ఉంది, అవునా? అయితే మన భారతదేశంలో మెజారిటీ ప్రజలు సనాతన ధర్మాన్ని అయితే విశ్వసిస్తారు. హిందూ ధర్మం ఎన్ని ఏళ్ల నాటిది అని చెప్పేందుకు సరైన కొలమానం అయితే లేదు. సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం నాటిదని అయితే చరిత్రకారులు చెప్తూ ఉంటారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, అద్వైతం, వేదాంతం, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, గరుడ పురాణం, నారద పురాణం, బ్రహ్మ పురాణాలు, ఇలా అనేక గ్రంథాలు హిందుత్వంలో అయితే ఉన్నాయి. సో ఈ గ్రంథాలన్నింటిపై అక్కడక్కడ విమర్శలు వచ్చినా కూడా ఈ మనుస్మృతి ప్రస్తావన ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మనుస్మృతిలో వాస్తవం ఎంత అనే సమాధానం అయితే ఎవరి దగ్గర ఉండదు. మనుస్మృతిని మొట్టమొదటిసారిగా 1794లో విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రచురించారు. అయితే మొదటి ప్రచురణే తప్పుగా, వాస్తవికతకు, మనుస్మృతికి పూర్తిగా విరుద్ధంగా ప్రచురితమైంది. అయితే ఆ తర్వాత సుమారు 10 మందికి పైగా రచయితలు మనుస్మృతిని తమకు అనుకూలంగా అనువదించుకున్నారు. ఇప్పటి వరకు 50 రకాల మనుధర్మ శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్, యు ఆర్ రైట్. అంతేకాక ఒక దాంట్లోని వ్యాఖ్యలు ఇంకొక గ్రంథంలోని వ్యాఖ్యలతో ఏకీభవించకపోవడం వలన ఇది కొందరి చేత దురుద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. కుల్లుక భట్ట వ్యాఖ్యానంలో కలకత్తా సంస్థ ప్రచురించిన పుస్తకం అధికారికమైంది అనుకున్నప్పటికీ కూడా అది వాస్తవికతను కూడా చరిత్రకారులు తిరస్కరించారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం ఒక చొప్పించబడినటువంటి వివక్షపూరిత వ్యాఖ్యల వైరుధ్యాల సముదాయం అనుకోవచ్చు. 1794లో విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి తర్జమా చేసింది కూడా కుల్లుక భట్ట రచించిన మనుధర్మ శాస్త్రాన్ని. కుల్లుక భట్ట మనుధర్మ శాస్త్రానికి శాంటిటీ లేకుంటే మరి దాన్ని బేస్ చేసుకుని వచ్చిన వాటిని ఎలా నమ్మాలి మనం? హైందవ ధర్మంపై విష ప్రచారం చేసేందుకు మనుస్మృతిని ఆయుధంగా చేసుకుంటున్నారు. మనుస్మృతి శూద్రులు, మహిళలకు వ్యతిరేకంగా ఉంటోందని వితండవాదం కూడా చేస్తూ ఉంటారు. ఎవరో చెప్పింది, ఎక్కడో రాసింది వీళ్ళు చదివారే కానీ అసలు ఎక్కడైనా వాస్తవమైన మనుస్మృతిని ఎవ్వరూ చదవలేదు. అయినా మనుస్మృతిపై తమకు నచ్చిన వ్యాఖ్యానాలు ఎవరికి వాళ్ళే చేసేసుకుంటూ ఉంటారు. మనుస్మృతిని బ్రాహ్మణులు రాశారని, అందుకే స్త్రీలు, శూద్రుల గురించి హీనంగా రాసుకొచ్చారని వీళ్ళ వాదన ఉంటుంది. ఇందులో అసలు వాస్తవం ఎంత ఉందనేది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. వేదాల ప్రకారం అయితే కాలచక్రం సత్యయుగంతో ప్రారంభమవుతుంది. కాలచక్రం ప్రారంభమైన తర్వాత 4 యుగాలలో సత్య లేదా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇప్పటికే ముగిసిపోయాయి. ప్రస్తుతం ఉన్నది మనం కలియుగంలో. ఈ యుగం ప్రారంభమై ఇప్పటికే 5,000 సంవత్సరాలైతే పూర్తయిపోయింది కదా. యుగానికి యుగానికి మానవుల నడవడికలో ఎంతో వ్యత్యాసం అయితే ఉంటుంది. దాన్ని ఆధారంగా కూడా గ్రంథాలు రచించబడతాయి. కొన్ని వర్గాలు వివాదాస్పదం చేస్తున్నటువంటి మనుస్మృతి అసలు యుగాందే కాదు, అది కృతయుగం కోసం రచించింది. యుగాలను బట్టి మనకు రకరకాలుగా చెప్పబడింది. అది సంస్కృతంలో ఇలా చెప్పారు, నేను చెప్తాను.
కృతేతు మానవా ధర్మాః త్రేతాయాం గౌతమ స్మృతాః ద్వాపరేకం కలికితాః కలౌ పరాశరాః స్మృతాః అని ఉంది. కృతయుగానికి మనుధర్మం, త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపరయుగానికి కలికితాః, ప్రస్తుతం కలియుగానికి పరాశర్య స్మృతి. అసలు ఈ యుగానికి చెందిన గ్రంథం కాందైనప్పటికీ హిందుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేసే ఓ వర్గం మనుధర్మ శాస్త్రాన్ని ఆయుధంగా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. మనుధర్మ శాస్త్రంపై వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అసలు వాస్తవాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. మను అనే రాజు రచించడంతో ఆ గ్రంథానికి మనుస్మృతి అనే పేరొచ్చింది. ఆయన జన్మతః క్షత్రియుడు. మరి బ్రాహ్మణుడు ఎలా అయ్యాడో విమర్శలు చేసే వాళ్ళైతే చెప్పాల్సిందే. ఇకపోతే మనుధర్మ శాస్త్రంలో శూద్రులను అంటరాని వారుగా, నిందింపదగిన వాళ్ళుగా, అసహించుకునే వాళ్ళుగా మనువు చెప్పాడని చెప్పేసి కొంతమంది ఈ మధ్య దారుణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. కానీ మనుధర్మ శాస్త్రంలో శూద్రుడనేవాడు ఆర్యుడు, సమర్థుడు, గౌరవింపదగిన వాడిగా మనువు పరిగణిస్తాడు. ముఖ బహూరూపజ్ఞానాం యాలోకే జాతయో బహిర్ మ్లేచ్ఛ వాచ్ఛర్యార్య వాచః సర్వేతే దస్యవః స్మృతాః అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాలుగా విభజించారు. ఇళ్లల్లో పనిచేసే శూద్రులు శ్రమ చేస్తారు కాబట్టి యజమాని వారికి ముందు భోజనం పెట్టిన తర్వాత తినాలని ఆదేశించారు. మనువు శూద్రులను ఉత్తములు, ఉత్కృష్టులు, శుచులు అని విశేష గుణాలతో పొగిడాడు. అయితే నేటి సభ్య సమాజం తమ కంటే ముందు పనివారికి భోజనం పెడుతుందా? ఇంత శ్రద్ధగా పనివారిని చూసుకుంటుందా? ఇది మానవత్వానికి మహోన్నత రూపం కాదా? ఉన్నత వర్గాల ఇళ్లల్లో పనులు, వంటలు కూడా శూద్రులే చేస్తారు. మరి వారు అస్పృశ్యులు ఎలా అయ్యారు? 250 సంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి పన్నిన కుట్రలో మనుధర్మ శాస్త్రాన్ని చెడగొట్టి సమాజాన్ని విడగొట్టారనేది వాస్తవం. ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా సరే మాంసం తిననివాడు రాబోయే 20 జన్మలు జంతువుగానే పుడతాడు అని మనుధర్మ శాస్త్రం చెబుతుందని ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదొక పచ్చి అబద్ధం. ఇలాంటివన్నీ ఆంగ్లేయుల ప్రోద్బలంతో చేర్చబడినవే. మనుధర్మ శాస్త్రంలో సూక్తులు లేవు. అసత్యాలతో కూడిన కొన్ని శ్లోకాలు 18వ శతాబ్దంలో కొందరు చేర్చారు. పెళ్ళయ్యేదాకా తండ్రి పెత్తనంలో, పెళ్ళయ్యాక మొగుడి పెత్తనంలో, ముసలితనంలో కొడుకు పెత్తనంలో బానిసలా పడి ఉండు, వాళ్ళ దయ నీ ప్రాప్తం, నీ కర్మింతే, నీ బతుక్కి అసలు స్వతంత్రంగా ఉండే రాతే లేదు అని స్త్రీ జాతికి మనువే దుర్మార్గుడు శాపం పెట్టాడని కదా నేటి సోకాల్డ్ మేధావుల మంట. అర్థం అంతరార్థం తెలియకుండా, తెలుసుకోకుండా, ప్రయత్నం చేయకుండా ఎక్కడో విన్నవి మాటిమాటికి వాళ్ళు ఊరుకూరికే ఆ ముక్క ఉన్నది మనుస్మృతి 9వ అధ్యాయం 3వ నంబరు శ్లోకంలోని. దాని వెంట ఇంకో శ్లోకం కూడా ఉంది. కాలే దాతా పిత వాచ్యో వాచ్యశ్చాను నయనే పతీహి మృతే భర్తరి పుత్రస్తు వాచ్యో మాతు రక్షిత. పెళ్లి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్లి చేయకపోతే తండ్రి నిందితుడు, భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు, భర్త చనిపోయాక తల్లిని కాపాడుకోకపోతే కొడుకు అపరాధి. అంటే తండ్రికి, భర్తకి, కొడుక్కి మనువు అప్పచెప్పింది పెత్తనం కాదు, బాధ్యత. దాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే వాళ్ళు అపరాధులు అవుతారని మనువు హెచ్చరించాడు. స్త్రీల గురించి మనువు చెప్పిన దాన్ని పూర్తిగా మార్చేశారు. స్త్రీ ఎప్పుడు తండ్రి, భర్త, కుమారుడి సంరక్షణలో ఉండాలని, స్త్రీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలని చెప్పే కొన్ని నియమాలు స్త్రీ అణిచివేతను, పురుషాధిక్యతను సూచిస్తూ ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది అవాస్తవం. ఎక్కడా కూడా స్త్రీల గురించి అలా రాసిందే లేదు. మనుస్మృతిలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించారు మనువు. అసలు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నారు. స్త్రీలు బాధపడిన కుటుంబం సర్వనాశనమవుతుందని, వారు సంతోషించిన కుటుంబం ఆశీర్వదించబడుతుందని కూడా అన్నారు కదా. ఒకవేళ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత లేదు అనేదే వాస్తవమైతే దశరథుడు 3వ భార్య కైకేయికి చెప్పినట్లు రాముడు అడవికి ఎందుకు వెళ్తాడు? సీతాదేవి అడిగిందని చెప్పి బంగారు లేడిని తీసుకురావడానికి రాముడు ఎందుకు వెళ్తాడు? ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. స్త్రీకి హిందుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది అనేది. ఆకాశంలో సగం అంటూ నంగిరి కబుర్లు చెబుతూనే మహిళా సాధికారత, స్త్రీ విమోచన, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కులు అంటూ కడుపు నింపుతూనే ఆడవాళ్ళపై దారుణమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలకు ఒడిగట్టే మన కాలపు ధూర్తత్వం మనువుకు లేదు. స్త్రీవాదులమని, ఫెమినిస్టులమని వీధిలో వీరంగాలేస్తూనే సొంత ఇంట్లో కోడళ్లను, ఆడపడుచులను అత్తగారు కాల్చుకు తినే ఈ కాలపు హిపోక్రసీ మనుధర్మంలో లేదు. ఇంటా బయట భద్రత లేకుండా బరితెగిస్తున్న నీచ నికృష్ట కామాంధులు స్వైర విహారాలను అరికట్టలేని, ఘోర దురాగతాలకు లోనైన మహిళలకు సరైన న్యాయం చేకూర్చలేని నేటి అమానుష వ్యవస్థ కంటే మనుధర్మం చాలా నయం. ఆడవాళ్లను ఎత్తుకుపోయే వాళ్ళని, చంపే వాళ్ళకి మరణదండన విధించాలని మనువు చెప్పాడు. అలాగే స్త్రీలను చెరిచిన వాళ్ళని ముక్కు చెవులు కోయడం, కాలే పెన్నం మీద మాడిపోయేట్లు చేయడం వంటి చిత్రహింసలు పెట్టి చంపాలని కూడా అన్నాడు. స్త్రీలకు శత్రువు
అని మనం ఈసడించే మనువు దేశ రాజధాని నడివీధిలో నడుస్తున్న బస్సులో ఒక మహిళను దారుణంగా చెరిచి చంపిన నర పిశాచులను ఉరితీయాలంటే అది అనాగరికమంట. నేరస్తులకు పందుల్లాగా మేపి మనసు మార్చి మెల్లిగా సంస్కరించాలే తప్ప ప్రాణం తీయకూడదని చెప్పేవాళ్ళు ఇప్పటికీ లేకపోలేరు. సాధారణంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకు, లోనయ్యే అన్యాయాలకు పరిష్కార మార్గాల్ని చూపాడు మనువు. అయితే వారిపై నిరాధారమైన నిందలు, అభాండాలు మోపేందుకు ఎవ్వరూ సాహసించలేని రీతిలో శిక్షలు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. వారి తప్పేమీ లేకపోయినా సరే భార్యల్ని వదిలిపెట్టే వాళ్ళను ఎలా దండించాలో కూడా నిర్దేశించాడు. ఇన్ని విధాలుగా స్త్రీల యోగ సంక్షేమాల రక్షణకు సూచించిన ఆయన ఇంటికి కాంతి అని ఘోషించిన మనువును భయంకర నారీ ద్వేషిగా శాపనార్థాలు పెట్టడం అసలు సబబేనా? ఒకసారి మీరే ఆలోచించాలి. ఇది నేను చెప్పేది. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మనశాస్త్రాన్ని వక్రీకరించి కొన్ని విషయాల్ని మరుగు చేసి కేవలం వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధర్మం నేటికి ఆచరణీయమే. ఎందుకంటే మనుస్మృతి వాస్తవ గ్రంథం ఇప్పుడు ఎవ్వరి దగ్గర లేదు. ప్రస్తుతం ప్రచురణలో ఉన్నవి అన్నీ కల్పితాలే. వాటిని ఏమాత్రం నమ్మాల్సిన అవసరమే లేదు. ఇక మనోధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని అవాక్కులు చవాక్కులు పేలే వాళ్ళకి రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి అవకాశం పెరిగిపోయే అవకాశం ఉంది. చెడుకు త్వరగా ప్రచారం ఎక్కువ కదా. మను రచించిన గ్రంథం ఎక్కడా లేదు. ప్రస్తుతం ఉన్నవన్నీ కల్పితాలే అని అందరినీ నమ్మించాలి మనం. లేకుంటే హిందుత్వంపై దాడి చేస్తున్న వాళ్ళు అంటే అంటే మనుస్మృతిని ఆయుధంగా చేసేసుకొని వినియోగించుకుంటూ ఉన్నారు. మనసు మార్చి మెల్లిగా సంస్కరించాలే తప్ప ప్రాణం తీయకూడదని చెప్పేవాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు కదా. సాధారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, లోనయ్యే అన్యాయాలు, పరిష్కార మార్గాల్ని చూపించాడు మనువు. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సమాజంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్కరు అంటే హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై దాడి చేయడానికి మను అనే పేరు వాడుకుంటున్నారు. అసలు రియల్గా ఉండేది అసలు లేనే లేదు. ఎప్పుడో ఎన్ని యుగాల క్రితం సత్యయుగం కాలం నాటిని తీసుకొచ్చి కలియుగంలో ప్రస్తుతానికి భారతదేశంలో నడుస్తుంది భారత రాజ్యాంగం. మనం చదువుకోవాల్సినవి ఏమున్నాయి? మహాభారతం, రామాయణం, ఇలాంటి పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఎన్నుండగా మనోధర్మశాస్త్రం ఆ కాలంలో పెట్టింది. ఇప్పటికీ భారతదేశంలో ఒక చోట స్టాచ్యూ ఉంది. ఇంకా చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని పాయింట్స్ మనోధర్మశాస్త్రాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకొని రాశారు తెలుసా. ఇంకా వేరే వాళ్ళ దేశంలో కూడా మనోని పెట్టుకున్నారు విగ్రహం. అది మనోధర్మశాస్త్రం అంటే అంత గొప్పగా ఉంటుంది. హిందూ ధర్మం మీద అటాక్ చేయాలంటే మను ఏం చేశాడు? అసలు ప్రపంచంలో ఇప్పటికీ చెప్పాలంటే మనిషిని మ్యాన్, మనిషి అన్ని మను నుంచే వస్తాయి. ఎందుకంటే మనువు నుంచే మానవ జన్మ మళ్ళీ మొదలైంది అని చెప్తారు కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే మనువు గురించి ఇంకా చాలా ఉన్నాయి. చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా. సో మీ కామెంట్స్ కూడా కింద తెలియజేయండి. ఇలాంటి విషయాలు 10 మందికి తెలియడం చాలా అవసరము. మూర్ఖుల్ని ఎలాగో మార్చలేము. కనీసం తెలిసిన వాళ్ళు ఇలాంటి విషయాలు షేర్ చేసి 10 మందికి చెప్తే నిజాలైనా తెలుసుకుంటారు. సో మీ కామెంట్లు నాకు చాలా విలువైనవి. ఇంతదాకా మీరు విన్నారంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ కూడా లభిస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.